హలో పీపుల్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ చాలా రోజుల తర్వాత ఎగ్జామ్స్ అయ్యాక ఇంకా బయటకైతే వచ్చామన్నమాట. ఇంకా వ్లాగ్ తీయాలని ఎలా అనుకున్నాను. మ్యాక్సిమం ట్రై చేశాను. ఇక్కడ ఒక కాలేజ్ కనిపిస్తుంది, రంగరాయ మెడికల్ కాలేజ్ అని చెప్పి. ఇది చూస్తే మీకు ఏ ఏరియాయో అండ్ ఇది ఏ మాలో కూడా అర్థమైపోయే ఉంటుంది. సో నేను ఆబ్వియస్గా చెప్పక్కర్లేదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి తప్పకుండా. హే గాయ్స్, నన్ను చాలామంది కాలేజ్ రిలేటెడ్ వీడియోస్లో అక్క ఆ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలి, సి మంచిదేనా అని చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. సో ఐ పర్సనలీ ప్రిఫర్ యూ ఆల్ టు స్టార్ట్ విత్ ఏ సి. సో ఇది ఏం కొలాబరేషన్ అయితే కాదు, మా కాలేజ్లో సీనియర్ అన్న వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ఒక కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ దే హ్యావ్ అ రియల్లీ అ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, చాలా బాగా టీచ్ చేస్తారు. సో నేను పర్సనల్లీ మీ అందరికీ కూడా ఇది ప్రిఫర్ చేస్తున్నాను. ఇందులో ఏం చెప్తారంటే ఇంట్రొడక్షన్, ఆల్గారిథమ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫైల్ హ్యాండ్లింగ్ అయితే చెప్తారు. అండ్ ఈ టైమింగ్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. మండే టు ఫ్రైడే 7 to 8 అయితే ఉంటుంది. కాలేజ్ హార్స్ అయితే ఏం డిస్టర్బ్ అవ్వు. అండ్ సాటర్డే నో క్లాసెస్ అండ్ సండే డౌట్ సెక్షన్స్ అయితే క్లియర్ చేస్తారు. అండ్ మీకు పర్సనల్గా ఈ కోర్స్ అనేది జాయిన్ అవ్వాలనిపిస్తే నా ఆఫర్ కోడ్ వాడి ఈ కింద ఉన్న నెంబర్కి టెక్స్ట్ చేయండి. ఈ కోడ్ కనుక వాడితే మీకు పక్కాగా డిస్కౌంట్ వస్తే వస్తుంది. రాకపోతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కోడ్ నెంబర్ 61E8 అయితే మర్చిపోకండి. అండ్ ఇక్కడున్న కాంటాక్ట్ డీటెయిల్స్ లేదా సింపుల్గా ఒక స్టెప్ చెప్పాలంటే కింద కమెంట్ సెక్షన్లో ఇంట్రెస్టెడ్ అక్క అని మెన్షన్ చేయండి. నేను మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ కలుపుతాను అండ్ మీకు పక్కాగా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఐ ప్రామిస్ యూ, బిలీవ్ మీ. అండ్ ఈ కోర్స్ అనేది డెఫినెట్గా మీకు హెల్ప్ అయితే చేస్తుంది. పక్కాగా 1 డౌట్ సెక్షన్ అయితే ఉంటుంది. నిజంగా చాలా క్లారిటీగా మీరు నేర్చుకుంటారు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో సింపుల్గా అయితే కింద కమెంట్ చేసేయండి ఇంట్రెస్టెడ్ అని. సో లెట్స్ గో ఇంటు ద వ్లాగ్. తర్వాత అయితే ఇంకా మేము మా ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫుడ్ తినాలనే వచ్చాము బేసిక్గా. ఇంకా వాళ్ళైతే వెళ్ళగానే KFC ఆర్డర్ పెట్టేశారు. అక్కడ ఒక 10, మేము బేసిక్గా స్టార్ట్ అయింది కరెక్ట్గా 1. యాక్చువల్లీ ముందు రోజు ఏం ప్లాన్ చేసామంటే లైక్ 2 or 2:30 అనుకున్నాము. ఎందుకంటే నేను నా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి సాహితి నార్మల్గానే లెగుస్తామన్నమాట, నాకు 9 or 8 అలా. ఇంకొక అమ్మాయి సంజన అని ఉంటుంది, తను హాలిడే వస్తే చాలు 12 పక్కా 12కి లెగుస్తుంది. ఎప్పుడు 12? ఆఫ్టర్నూన్ 12కి. సో ఇంక అందుకనే 2:30కి అలా ప్లాన్ చేసాము. కానీ ఏంటో తను త్వరగా లెగిసిపోయి మా అందరికన్నా ఫస్ట్ తను వచ్చి మా కోసం వెయిట్ చేస్తుంది. మేమిద్దరమే డిలే చేసాము. ఇంకా 1కే మూవ్ అవుదామని మెసేజ్ చేసింది. సో 1కే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళగానే వాళ్ళు KFC అయితే ఆర్డర్ పెట్టుకున్నారు అలాగా. మరి మనం వెజిటేరియన్స్ కదా, సో మనకి క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. బేసిక్గా వెజ్లో అంటే మనకి జనరల్గా ఏంటి, బిర్యానీ. నాకైతే బిర్యానీ మీద వస్తాయి క్రేవింగ్స్. సో ఇంకా అలోహా అనే ఒక రెస్టారెంట్లో అక్కడ పెట్టేసామన్నమాట. ఎప్పుడు మాల్కి వెళ్ళినా ఇక్కడైతే ట్రై చేస్తాం, చాలా బాగుంటుంది ఫుడ్. అండ్ అలోహా అనే నేమ్ రీసెంట్గా మాకు కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ అయింది, అందులో ప్రోటోకాల్ నేమ్ అనమాట. ఇక్కడ ఎందుకు ఆ నేమ్ పెట్టారా అని మేము ముగ్గురం ఆలోచిస్తున్నాం తెగ. మీకు తెలిస్తే కనుక మెన్షన్ చేయండి. అండ్ ఇంకా అలా ఈ ఫుడ్లో ఏంటంటే వామ్మో, ఫుడ్ తినడానికి 2.5 hours తీసుకున్నాం. ఎందుకో తెలుసా, బేసిక్గా ఫుడ్ 30 minutesలోనే అయిపోయింది. కానీ 2.5 hours ఏంటంటే వీళ్ళిద్దరు నాతో ఆడుకున్నారు. నేను ప్యూర్ వెజిటేరియన్ అనమాట. అంటే నాకు అస్సలు ఎందుకో నాన్ వెజ్ అంటే అస్సలు నచ్చదు. నా చేత నువ్వెందుకు తినవు, జస్ట్ ట్రై చేయొచ్చు కదా, ఎప్పుడైనా ట్రై చేస్తేనే కదా తెలిసేది. పోనీ జస్ట్ ఆ పైనున్న క్రిస్పీదన్నా ట్రై చేయి KFC మీది. వామ్మో, అట్లీస్ట్ ఒక్క పీస్ అన్నా ట్రై చేయి. నేనైతే ఇంకా అరిచేస్తున్నాను, మీరు నన్ను హరాస్ చేస్తున్నారా ఏంటి, ఇంకెప్పుడు మీతో బయటకు రాను. వామ్మో, ఫుడ్తో అయితే నేను అస్సలు రాను అని చెప్పేశాను. ఇంకా లిటరలీ ఏడ్చేద్దునేమో, ఇంకా లాస్ట్కి వదలలేదు. ఇంకా అలా నోట్లో పెట్టేసి ఇంకా నేను తర్వాత చేసేసాను స్ప్లిట్ అవుట్. ఇంకేమైందంటే ఇంకా అలా అయింది. వామ్మో, లిటరల్లీ ఇంకా మర్చిపోలేని డే అయితే September 29. మా ఇంట్లో కూడా మా డాడీ నన్ను అంత ఫోర్స్ చేయలేదు. ఫోర్స్ చేశారు 5th క్లాస్లోనే ఎప్పుడో. ఇంకా నాకు అప్పుడు వామిటింగ్స్ అనేవి అయిపోయాయి. ఇంక అప్పటి నుంచి నన్ను ఫోర్స్ చేయరనమాట, ఈవెన్ ఎగ్ కన్నా సరే.
ఇంకా మా ఫ్రెండ్స్ ట్రై చేశారు. నిజంగా చాలా ఎఫర్ట్ అయితే పెట్టారు వాళ్ళు. ఒక పక్క వాళ్ళు నన్ను అంతలా అడిగితే తినాలనిపించేది కానీ ఇంకొక సైడ్ నాకు అస్సలు ఎందుకో అలర్జీ అనమాట నాకు. ఇంక అస్సలు తినాలనిపించలేదు. తర్వాత ఇంకా ఫుడ్ అయిపోయిన వెంటనే ఇంకా గేమ్స్ ట్రై చేద్దామని రింగ్ గేమ్ అయితే ట్రై చేసాము. ఇది 100 రూపీస్కి 8 రింగ్స్ ఇస్తారనమాట. ఒకవేళ 3 రింగ్స్ వేస్తే చిన్న టాయ్స్ అక్కడ ఉన్నవి ఏమన్నా ఇస్తారు. 5 రింగ్స్ వేస్తే 2000 క్యాష్ ప్రైజ్ అంట. నేను అన్నాను మా ఫ్రెండ్కి, సాయితీ 5 రింగ్సే మనం 2000 ఎలా అన్నా తీసుకొని వెళ్ళాలన్నాను. సాయితీ ఇంకా ఒక 5 వేసింది, ఇంకా ఆపేసింది. తర్వాత సంజన ట్రై చేసింది. సంజనకు కూడా ఇంకా పడలేదు. సర్లే ఏదో మనం వేసేద్దామని వెళ్ళిపోయాము. నెక్స్ట్ మనకు కూడా పడలేదు. బేసిక్గా చూడ్డానికైతే పడిపోతాయేమో అనిపించింది, కానీ అక్కడ స్టాండర్డ్ అయ్యి చేస్తుంటే అసలు సెట్ కాలేదు. ఇప్పుడు నేనే చూడండి పెద్ద ఏదో వేసేద్దాము అన్నట్టు వెళ్ళిపోయాను. జస్ట్ వెళ్ళిపోయేది. తర్వాత అన్నాను ప్రాక్టీస్ ఉండాలి దేనికన్నా అని, ఇంకా అలా అనుకొని వచ్చేసాము. ఇంకా తర్వాత ఈలోగానే అలసిపోయామన్నమాట. ఇంకొక కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాము. మరి కూల్ డ్రింక్తో పాటు ఏదైనా స్టార్టర్ ఉండాలని చెప్పి నూడిల్స్ అయితే చెప్పాము. నా చైనీస్ విఖువే ఏదో రెస్టారెంట్ దాని పేరు. ఇట్ వాజ్ ఓకే. ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ అస్సలు స్పైసీ లేదు, బట్ ఇట్ వాజ్ ఓకే. ఇంకా తర్వాత హౌస్ ఆఫ్ స్కేరీకి అయితే వెళ్ళామన్నమాట. హౌస్ ఆఫ్ స్కేరీలో నేను ఆల్రెడీ వెళ్ళాను. సంజన వెళ్ళింది, సాయితీ ఎప్పుడు వెళ్ళలేదు. నాకు భయం అన్నది, కానీ బేసిక్గా సాయితీ భయం అన్నది కానీ తనే ఫస్ట్ వెళ్ళి మా ఇద్దరిని తీసుకెళ్ళింది. నేనే భయపడ్డాను. తర్వాత కృష్ణ 3D మూవీకి అయితే వెళ్ళాము, అండ్ చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా స్వీట్తో అయితే ఎంజాయ్ చేయాలని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము మెక్డొనాల్డ్స్లో. చాలా ఎమ్మీగా. మాల్కి వచ్చినప్పుడు తప్పకుండా ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయకుండా వెళ్ళకండి. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. అండ్ ఇంకా తర్వాత అయితే ఇంకేమైంది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను చెప్పడం. ఏంటనుకున్నారు, కృష్ణ ఇంటికి వెళ్ళే ముందు ఫస్ట్ ఏమైందంటే అది టికెట్స్ బుక్ చేయడానికి ఒక 20 minutes డిలే అవుతుంది అన్నారు. ఇంకా ఈలోగా హౌస్ ఆఫ్ స్కేరీకి వెళ్ళామన్నమాట. ఇంకా అందరం అదే దాంట్లో ఉండిపోయాము. లిటరల్లీ ఇంకా అరుచుకుంటూ వచ్చామన్నమాట, అంత భయం వేసింది. బేసిక్గా తెలిసి ఎలా ఉంటుందో, కానీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో అయితే భయపడతారు. ఇంకా అంతే, భయం వేసింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా కృష్ణ ఇంటికి వెళ్దాం అనేసరికి సాయితీ నేను రాను, నాకు ఇందులోనే చాలా భయం వేసింది, నా హార్ట్ని నేను స్ట్రెస్ చేయాలనుకోవట్లేదు, అమ్మో అన్నది. ఇంకా నేను సంజన అయితే వెళ్ళి వచ్చేసాము. ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా ఫన్ జోన్ ఉంది. ఫన్ జోన్కి వెళ్దాము అని వెళ్ళాము. అప్పుడెప్పుడో వెళ్ళినప్పుడు అది ఫన్ జోన్ అందరికీ అలవాటు చూడడానికి. ఇప్పుడు ఓన్లీ కార్డు ఉన్న వాళ్ళకే అంట. మా ఫ్రెండ్స్ తను కార్డ్ మర్చిపోయింది, సో వెళ్ళలేదు. ఇంకా ఇలా అయింది ఫ్రెండ్స్. కానీ ఈరోజైతే నేను అస్సలు మర్చిపోలేను అన్నమాట. ఎంత నన్ను ఏడిపించారంటే వాళ్ళు. ఓకే, కానీ మా మమ్మీకి డాడీకి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అబ్బా, నేను సాయితీని అన్నాను, అస్సలు నాకు నీలాంటి మదర్ ఏ జన్మలో కూడా ఇంత ఏడిపిస్తావా నన్ను, అసలు తినకపోతే ఇలా చేస్తావా అని నేనైతే అన్నాను. ఇంకా అలా అయిందన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న 3 పిక్చర్స్లో మిడిల్లో నేను పొట్టిగా, ఇటు నుంచి సంజన సాయితీ అలా క్యూట్ డాల్స్ అయితే కనిపించాయి. అండ్ ఒకటి చిన్న మినీ స్టోర్ అయితే ఉంది. ఎంత క్యూట్గా ఉన్నాయో టాయ్స్ అయితే. అది వాళ్ళు ఏ స్టోర్కి వెళ్ళినా సరే వీడియో తీయద్దు, ఫోటో తీయద్దు, ఇంక ఇదే అంటున్నారు. ఇంకా ఏం తీయలేదు. బాయ్ పీపుల్.